నమస్కారం అండి. మనకి కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం కదండీ! అంత పవిత్రంగా మనం పూజ చేసుకునేటప్పుడు మనం సమర్పించే వస్తువులు గానీ, పూజా ద్రవ్యాలు గానీ అంతే పవిత్రంగా ఉండాలనేది నా ఉద్దేశం అండి. అయితే మనకు వచ్చే ప్రతీది కూడా మనకి చెట్ల నుంచి వచ్చినవే కదండీ! పసుపు, కుంకుమల నుంచి, వట్టి డప్పుల నుంచి, పైడి పత్తి నుంచి అన్నీ కూడా మనం మొక్కల నుంచి సేకరించుకున్నవే. మనకి ప్రకృతి ఏదైతే మనకి స్వచ్ఛంగా ఇచ్చిందో వాటిని మనం ప్రకృతికి స్వచ్ఛంగా ఇవ్వడమేనండి మనం దైవారాధన చేయడం అంటేను. అయితే మనకి వచ్చే గంధం గానీ అన్ని కెమికల్స్ కలిపినవి వాడుతున్నారు కదండీ! అలా వాడబాకండి. అన్నీ కూడా మన ఇంట్లో తయారు చేసుకుని స్వచ్ఛంగా దేవుడికి ఇచ్చుకోగలిగితే మనకి మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. పర్యావరణానికి కూడా మంచిగా ఉంటుందనేది నా ఉద్దేశం అండి. ఇక్కడ నేను సమర్పించే పసుపు, కుంకుమలు గానీ, ఒత్తులు గానీ, గంధం గానీ, ఆవు నెయ్యి కూడా ఇంట్లో తయారు చేసుకున్నదేనండి. అరటిపళ్ళు కూడా మనకి చెట్టుకి పండినవేనండి, కొబ్బరికాయలతో సహా. ముందుగా మన ఇంట్లో దీపం పెట్టుకుని తులసమ్మ దగ్గర, తర్వాత ఇలా పాడ్యం దీపాలు వదులుకున్నానండి.